లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఇప్పటి వరకు రకరకాల దొంగతనాలు చూస్తుంటారు, కానీ ఇలాంటి దొంగతనం మాత్రం ఎప్పుడూ చూస్తుంటారు. చారానా కోడికి బరానా మసాలా అన్నట్టు ఆటో కిరాయికి తీసుకొని ఇంకొక వ్యక్తికి కూలి ఇచ్చి దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టి నిండా 200 విలువ కాని వస్తువుని ఎత్తుకెళ్లారు. ఈ వింత దొంగతనం చూసిన వారెవరైనా వీళ్ళెక్కడ దొంగలరా బాబు అనకమానరు. మరి ఆ దొంగలు ఎత్తుకెళ్ళింది ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహబూబాబాద్ జిల్లా డోర్నికల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ చికెన్ సెంటర్లో చోరీ జరిగింది. షాప్ మూసే ముందు షాప్లో మిగిలిన బాయిలర్ కోళ్లను ఓ జాలిలో పెట్టి గాలి కోసం బయటకొచ్చారు. అయితే ఈ కోళ్లపై కొందరికి కన్నుపడింది. ఎత్తుకెళ్లి దావత్ చేసుకోవాలనుకున్నారో లేక అమ్ముకోవాలనుకున్నారో కానీ ఇద్దరు దొంగలు ఆటో కిరాయికి తీసుకొని మరో మనిషికి కూలి ఇస్తామని చెప్పి అర్ధరాత్రి వేళ చికెన్ సెంటర్కు చేరుకున్నారు. ఎవరూ లేరని నిర్ధారించుకొని జాలిలో నుంచి 2 బాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. అయితే జాలి నిండా కోళ్లున్న 2 కోళ్లను మాత్రమే తీసుకెళ్లారు. ఉదయం షాపు తెరిచిన యజమాని 2 కోళ్లు లేకపోవడం గమనించాడు. ఏమై ఉంటాయో అని ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాడు. అందులో ఈ 2 కోళ్లు దొంగతనం బయటపడింది. అయితే దొంగతనానికి వచ్చిన వారు 2 కోళ్లతోనే ఎందుకు సరిపెట్టుకున్నారు అన్న విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ₹200 కూడా విలువ చేయని ఆ కోళ్ల కోసం దొంగతనం ఎందుకు చేశారా అని స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కేసు పెట్టాలా వద్దా అని ఆలోచించిన యజమాని ఎందుకైనా మంచిదని పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు 2 కోళ్లే కదా అని లైట్ తీసుకోలేదు. దొంగతనమేనని కేసు నమోదు చేశారు. ఆ కోళ్ల దొంగతనం కోసం వెతకడం ప్రారంభించారు. చూద్దాం, దొంగలు దొరికిన తర్వాత ఇంత రిస్క్ చేసి 2 కోళ్లనే ఎందుకు దొంగలించారనే విషయం తెలుస్తుందేమో. మరి ఈ దొంగలపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.